డీటెయిల్స్ చూద్దాం. రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ ఇచ్చిన టీ పార్టీలో పాల్గొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పార్టీల నాయకులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, షెట్లర్స్, గోపీచంద్, పివి సింధు పాల్గొన్నారు. అందరినీ పేరు పేరున పలకరించిన గవర్నర్ దంపతులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఇస్తున్న టీ పార్టీకి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా హాజరయ్యారు. ఇక గవర్నర్ సతీమణి గవర్నర్ ఇద్దరిని సాధారణంగా లోపలికి తీసుకుని వెళ్లారు. మనం అక్కడ దృశ్యాలు చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇప్పుడు టీ పార్టీలోకి ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇటు పారిశ్రామికవేత్తలు కూడా ఈ యొక్క టీ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.
ఇక గవర్నర్ ఇస్తున్న టీ పార్టీకి ఇటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కూడా ప్రముఖులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఇక హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి కూడా అటెండ్ అయ్యారు. ఇక మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, మధుసూదన గౌడ్, ఇంకా స్వామి గౌడ్, మధుసూదనాచారి, మన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి వచ్చారు. ఇక మండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఏపీ విషయానికి వస్తే కోడెల శివప్రసాద్ వచ్చారు. ఇక కాంగ్రెస్ ముఖ్య నేత విహెచ్ అండ్ టీడీపీ ముఖ్య నేత ఎర్రబెల్లి కూడా ఇక గవర్నర్ టీ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇక మన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కూడా గవర్నర్ ఇస్తున్న టీ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇక ఒక్కొక్కరిగా గవర్నర్ ఇస్తున్న టీ పార్టీకి అందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మనం చూసుకుంటే జానారెడ్డి ఉన్నారు, ఇక తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ఇక సీఎం రమేష్ అండ్ డిఎస్ కూడా వచ్చారు టీ పార్టీకి. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ కూడా అటెండ్ అయ్యారు. ఇక లోక్ సత్తా అధినేత ప్రీవియస్ గా ఉన్నారు మన జయప్రకాష్ నారాయణ కూడా గవర్నర్ ఇస్తున్న విందులో పాల్గొన్నారు, టీ పార్టీలో పాల్గొన్నారు.